హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ షేక్. నాతో సునా హోగా. వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ఇన్ఫోటెక్. ఈ యొక్క వీడియోలో కొన్ని పాయింట్స్ గురించి నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. అండ్ దేనికి సంబంధించి అంటే రెవెన్యూకి సంబంధించి కావచ్చు, ప్యాకేజ్ మళ్ళీ కట్టాలా, న్యూ రిజిస్ట్రేషన్స్ మళ్ళీ ఓపెన్ అవుతాయా, అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అకౌంటే మనం యూజ్ చేయాలా. నిన్న ఓ న్యూస్ 12లో పాపప్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా రైజ్ అవుతున్నాయి అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, ఇలాంటి అంటే ఈ కామెంట్స్ చూసారు కదా, మళ్ళీ ప్యాకేజ్ కట్టాలా బ్రదర్. అండ్ దాని తర్వాత ఏంటంటే బ్రో కుచ్ భీ నహీ ఆతా హై, ఆన్ ప్యాసివ్ స్కామ్ కంపెనీ హువా. సో ఆన్ ప్యాసివ్ అనేది స్కామ్ కంపెనీ, దీని నుంచి ఏమీ రాదు మనకి అని చెప్పేసి కొంతమంది కామెంట్ పడతారు. ఇన్నేళ్ళు వెయిట్ చేయడమే బుద్ధి తక్కువ, మళ్ళీ డబ్బులు పెట్టే అంత తిక్కలోళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అండ్ వేరే ప్రొడక్ట్ లేదు, కంపెనీ లేదు, బొంగు లేదు, మనీ బొక్క, టైం బొక్క అని కొంతమంది, అంటే ఓవరాల్ ఏంటి వాళ్ళ యొక్క ఫీలింగ్స్ కావచ్చు, వాళ్ళ యొక్క థాట్స్ అనేవి కామెంట్స్ లో షేర్ చేస్తున్నారు. ఓకే, అంటే ఈ యొక్క వీడియోలో నేను ఏం డిస్కస్ చేయాలనుకున్నాను అంటే పాసిబిలిటీస్, అసలు ఎంత మాత్రం పాసిబిలిటీస్ ఉన్నాయి ప్రాక్టికల్ గా మనం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దాం. అంటే రెవెన్యూ నిజంగా వచ్చే అవకాశాలు ఉన్నాయా, ప్రొడక్ట్స్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయా, దానివల్ల ట్రాఫిక్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా. సో ఇవన్నీ మనం ఎలా డిస్కస్ చేస్తామంటే టెక్నికల్ గా అండ్ ప్రాక్టికల్ గా. అంటే టెక్నికల్ గా మనం నాలెడ్జ్ షేర్ చేయాలి కావచ్చు, అండ్ టెక్నికల్ గా మన యొక్క అక్కడ ఏం జరుగుతుంది ప్రాసెస్ అనేది తెలుసుకోకపోతే అర్థం కావన్నమాట. సో అవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో షార్ట్ అండ్ స్వీట్ గా మనం డిస్కస్ చేద్దాం. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా అనుకుంటున్నాను. అదే విధంగా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్ ద్వారా ఏంటంటే మా అప్డేట్స్ అనేవి మీరు ఫస్ట్ గా చూడొచ్చు. సో ఇక టాపిక్ లోకి వెళ్ళిపోతే ఏంటంటే రెవెన్యూ. అసలు రెవెన్యూ నిజంగానే వచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఆబ్వియస్లీ ప్రీవియస్ లో మన ఆన్ ప్యాసివ్ లో మనం రెవెన్యూ చూడడానికి ఛాన్స్ దొరకలేదు. అండ్ అట్ ది సేమ్ టైం నెక్స్ట్ వచ్చే ఆపర్చునిటీలో ఛాన్స్ ఉంటుందా, ఖచ్చితంగా రెవెన్యూ చూడగలమా అంటే ఏమో, అది డిపెండ్స్ అపాన్ ద ట్రాఫిక్ కావచ్చు. బికాస్ ట్రాఫిక్ నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే వితౌట్ ట్రాఫిక్ అండ్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్, వితౌట్ ఏది కూడా లేదు ఇక్కడ. సో మనం ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా వచ్చే ప్లాట్ఫామ్స్ ఏమైనా ఉంటే అవేంటంటే తక్కువ, లైక్ డైలీ 10 రూపాయలు, డైలీ 20 రూపాయలు వచ్చే ప్లాట్ఫామ్స్ ఉండొచ్చేమో, కానీ మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేంత, డైలీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చేంత ఫ్రీగా రెవెన్యూ జనరేట్ చేసే వాళ్ళైతే ఇప్పుడు దాకా ఎవరు లేరు. సో హ్యుమానిటీ లిఫ్ట్అప్ చేస్తాం, కంప్లీట్ వరల్డ్ అనేది మార్చేస్తాం అని ఒక్క యాష్ ముఫారే చెప్తుంటే మనందరం కూడా సపోర్ట్ చేస్తున్నాం. ఓకే, దట్స్ వెల్ అండ్ గుడ్. అండ్ బట్ థింగ్ ఏంటంటే ఈ సమయాన్ని వేరే వాటిలో పెట్టినా కూడా మేము ఇంకా మంచిగా సంపాదించే వాళ్ళం, ఇంకా వేరే చోట ఇన్వెస్ట్ చేస్తుంటే బాగా సంపాదించుకునే వాళ్ళం అంటే ఎస్ అఫ్ కోర్స్. ఆయన ఎప్పుడు ఎక్కడా కూడా చెప్పలేదు కదా, నా కంపెనీలో నాతో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి, వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పేసి. సో అది మీ ఇష్టం, మీ చాయిస్ ని బేస్ చేసుకొని అంటే చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రొడక్ట్స్ సంబంధించి ఓకనట్ అంటున్నారు, మళ్ళీ న్యూ రిజిస్ట్రేషన్స్ అంటున్నారు. సో మనం ఇప్పుడు ప్యాకేజ్ కట్టకపోవచ్చు, కానీ కొత్తగా వచ్చే వాళ్ళు, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళతో ప్యాకేజ్ కట్టించుకుంటారేమో యాష్ ముఫార్ అని చెప్పేసి కొంతమంది కామెంట్ కూడా పెడుతున్నారు. సో ఆబ్వియస్లీ మనం ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పర్సన్స్ కాబట్టి ఒకవేళ మన చేత ప్యాకేజెస్ కట్టించుకోవడేమో, కానీ నెక్స్ట్ వచ్చే కొత్తగా వచ్చిన వాళ్ళు రిజిస్ట్రేషన్స్, అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, కొత్తగా లాగిన్ చేసుకునే వాళ్ళు మేబీ వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి ఎగ్జైటెడ్ గా ఉంటారు, ఎందుకంటే విషయాలు తెలియవు, విషయాలు ప్రాక్టికల్ గా వాళ్ళు చూడలేదు కాబట్టి. సో నెక్స్ట్ ప్యాకేజెస్ సంబంధించి ఏంటంటే వెరీ క్లియర్ అండ్ వెరీ రికమెండెడ్ ఏంటంటే, సో నెక్స్ట్ అయితే ప్యాకేజెస్ పే చేయడానికి మీరు ఎంతగానో ఎగ్జైటెడ్ గా ఉన్నా కూడా ప్లీజ్ దయచేసి ప్రాక్టికల్ గా ఆలోచించండి. ఒకవేళ మళ్ళీ ఛాన్స్ ఇచ్చి మళ్ళీ నమ్ముదాము అనుకుంటే జస్ట్ గో హెడ్, అంటే అది మీ చాయిస్. ఓకే, అండ్ మోర్ ఓవర్ మీకు ప్రాక్టికల్ గా ఆల్రెడీ మీరు ఓకనెక్ట్ చూస్తున్న అండ్ యాష్ ముఫారే యొక్క పనితీరు చూస్తున్న మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఎవరు కూడా ఇక్కడ అంటే ఈ యాష్ ముఫారే అనే కాదు, వేరే వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళ ప్రాఫిట్ లేకుండా, వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్, వాళ్ళ యొక్క సెల్ఫిష్నెస్ లేకుండా వేరే వాళ్ళకి సహాయం చేస్తున్నారు అంటే, అండ్ మీ హ్యుమానిటీ లిఫ్ట్అప్ చేస్తున్నారంటే ఓకే, దట్స్ వెల్ అండ్ గుడ్. బట్ కమింగ్ టు ఆయన ఒక్కలే పనిచేస్తలేదు కదా, బ్యాక్ ఆఫీస్ లో చాలా మంది వర్క్ చేస్తున్నారు, వాళ్ళందరి మీద డిపెండ్ అయి ఉంటుంది. యాష్ ముఫారే ఒక్కరి మీద అయితే ఖచ్చితంగా అయితే డిపెండ్ కాలేదు అని అర్థమైపోతుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు యాష్ ముఫారే ఏమి చేయడానికి లేదు, వాళ్ళ భార్య సిఇఓగా చార్జెస్ తీసుకుంటుంది.
ఆమెకి ఈయన సపోర్ట్ ఇచ్చి ఆయన నడిపిస్తూ ఉంటారని చెప్పేసి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటి మీద మీ యొక్క ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ అయితే చేయండి. అండ్ అదే చూసారు కదా, ఇలా కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. సో ఒకవేళ నాకు ఆన్సర్ తెలిస్తే నెక్స్ట్ వీడియోలో మీ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ అయితే చెప్తాను. సో స్టే కనెక్ట్ అయితే షేక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అట్ ది సేమ్ టైం ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.